चक्षसो विषवेनो देवा अवसागामन्निः भद्रं कर्णेभिः श्रेणुयामदेवा भद्रं पश्येमाक्षभिर्जयतराः स्थिरैरङ्गैस्तुष्टुवाग्गोंसस्तनो भिर्व्यासे माहि देवहितं जदायुः हरिः ॐ राम नाम लिया अकाल मृत्युहरणं सर्वव्याधिनाशनं श्रीराम शरणपादोदकं पीत्वा पुनर्जन्म न विद्यते अकाल मृत्युहरणं सर्वव्याधिनाशनं श्रीराम शरणपादोदकं पीत्वा पुनर्जन्म न विद्यते
ते तायामामद्या मेधयाग्ने मेधाविनं कुरु स्वाहा मेधां मे वरुणो ददातु मेधामग्निः प्रजापतिः मेधामिन्दर्श्च वायुश्च मेधां धाता ददातु मे स्वाहा हस्तो प्रक्षाल्य ऋषिकेशाय नमः। ओम अपवित्रः पवित्रो वा सर्वावस्थाङ्गतोऽपि वा यस्मरेत् पुण्डरीकाक्षं समायाभ्यन्तरः शुचिः पुण्डरीकाक्षः पुनातु पुण्डरीकाक्षः पुनातु पुण्डरीकाक्षः पुनातु स्वस्ति तिलकम्। ॐ स्वस्ति न इन्द्रो वृद्धशरावाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम अग्नि ज्योतिर्ज्योतिरग्निः स्वाहा सूर्यो ज्योतिर्ज्योतिः सूर्यः स्वाहा अग्निर्वर्चो ज्योतिर्वर्चः स्वाहा सूर्यो वर्चो ज्योतिर्वर्चः स्वाहा ज्योतिः सूर्यः सूर्यो ज्योतिः स्वाहा चन्द्रमा मनसो जातश्चक्षोः सूर्यो अजायत श्रोत्राद्वायुश्च प्राणश्च मुखादग्निरजायत। ओम नमो भगवते उत्तम श्लोकाय नम आर्यलक्षणशीलव्रताय नम उपशिक्षितात्मन उपासितलोकाय नमः साधुवादनिगषणाय नमो ब्रह्मण्यदेवाय महापुरुषाय महाराजाय नमः। कृपारत्नाकराय भगवते श्रीरामचन्द्राय नमः। चरणकमलेषु मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि नमस्करोमि। అయోధ్య రామమందిరంలో మరో అపూర్వ ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ఆలయ నిర్మాణం పూర్తికి చిహ్నంగా శిఖరంపై ఇవాళ కాషాయ ధ్వజాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించబోతున్నారు. ఆలయ పనులు పూర్తి అయ్యాయి అనడానికి గుర్తుగా ఈ ధ్వజారోహణ చేయనున్నారు ప్రధాని మోడీ. అక్కడి నుంచి లైవ్ చూస్తున్నాం. ప్రధానమంత్రి మోడీ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అయోధ్య రామమందిరం పైన ఆవిష్కరించనున్న జెండా
10 అడుగుల ఎత్తు 20 అడుగుల పొడవుతో లంబకోణ త్రిభుజం ఆకారంలో ఉంటుంది. జెండా మధ్యలో రాముని ప్రతిభ, ధైర్యానికి చిహ్నంగా ప్రకాశించే సూర్యుడి బొమ్మ ఉంటుంది. ఓం చిహ్నంతో పాటు కోవిదార వృక్షం బొమ్మ ఉంటుంది. ఈ పవిత్ర కాషాయ ధ్వజం ప్రతిష్ట, ఐక్యత, సాంస్కృతిక పరంపర, రామరాజ్య ఆదర్శాలకు చిహ్నంగా ఉంటుంది. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఆ భారీ కాషాయ జెండాను గుడి శిఖరం పైన ఆవిష్కరించబోతున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఆలయ పైభాగాన ఉత్తర భారత సంప్రదాయ వాస్తు అయిన నగర శైలిలో ఆలయం శిఖరం నిర్మించారు. ఆ శిఖరంపై ఈ ధ్వజాన్ని అమర్చబోతున్నారు. 800 మీటర్ల చుట్టుకొలత ఉన్న ఆలయ ప్రాకారాన్ని దక్షిణాది శైలిలో నిర్మించారు. అయోధ్య రామ మందిరంలో నిర్మించిన ఇతర ఆలయాలను కూడా ప్రధాని మోడీ సందర్శించనున్నారు. సప్తమందిరిగా వ్యవహరిస్తున్న మహర్షి వశిష్ఠ, మహర్షి విశ్వామిత్ర, మహర్షి వాల్మీకి, మహర్షి అగస్త్య, దేవి అహల్య, మాతా శబరి, నిషాద్ రాజు గుహని మందిరాలను దర్శించి అనంతరం శేషావతార్ మందిర్కు వెళ్తారు ప్రధాని. మాతా అన్నపూర్ణ, రామ దర్బార్ గర్భగృహంలో పూజలు చేయనున్నారు. చివరిగా రామ్లల్లా గర్భగృహాన్ని దర్శించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పూజలు చేసినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. అయోధ్య నిర్మాణంలో ఎంతోమంది పాలు పంచుకున్నారు. సో వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పే విధంగా నిర్మాణ పనులు టోటల్గా కంప్లీట్ అయ్యాయి అన్నదానికి సంకేతంగా భారీ కాషాయ ధ్వజాన్ని ఆవిష్కరించబోతున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ప్రత్యేక పూజలు చేశారు. రామ్లల్లా మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటుగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా ఉన్నారు. మధ్యాహ్నం ధ్వజారోహణ చేసిన అనంతరం అక్కడ నిర్వహించే సభను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు. వాల్మీకి రామాయణంలోని ఘట్టాలను